RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం తన 89వ సాహిత్య కార్యక్రమాన్ని తెలుగు భాషా మహోత్సవంగా సాలూరు సాహితీ మిత్ర గుండె బృందం సాలూరు వేడుకగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి బి రామారావు వ్యవహరించగా, జ్యోతి ప్రకాశాన్ని ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు ఎండుపూరి నారాయణరావు కావించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నారాయణశెట్టి ఉమామహేశ్వరరావు రాసిన 33 పుస్తకాన్ని దృశ్య భాషను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్ జంధ్యాల శరత్ బాబు మాట్లాడుతూ, చిన్ననాటి నుండి పిల్లల్లో సాహితీ విలువలు పెరగాలని ఆకాంక్షించారు. మాజీ శాసనసభ్యులు ఆర్పి బంజదేవ్ కార్యక్రమంలో పాల్గొని ఎండుపూరి రామనారాయణ మురళీకృష్ణ స్మారక అష్టమ సాహితీ పురస్కారాన్ని శృంగవరపు కోటకు చెందిన వడ్రాయుడు కాశీ విశ్వనాథం, గుమ్మ నాగమంజరి దంపతులకు అందించారు. ఈ కార్యక్రమంలో శేషు, శ్రీనివాస్, గణపతి చందు, గ్రీన్ వరల్డ్ సంస్థ డైరెక్టర్ సంతోష్ కుమార్, పాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో పుస్తకంలో ఆత్మీయ మిత్రవాక్యం రాసినటువంటి తిరుపతి నారాయణ మాస్టర్ని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఆకుల గణపతి మాస్టర్ కార్యదర్శి కూడా ఉండాలి వేదిక మీద. కోశాధికారి చంద్రశేఖర్ మాస్టర్ కూడా ఉండాలి, వేదిక మీద ఉండాలి. మేము లేకపోయినా పర్వాలేదు, మీరు ఉండాలి. అటెండెన్స్ అన్నా, కుర్చీ వద్దన్నా, నిలబడన్నా, మీరు కూర్చోండి. నేను నిలబడ నువ్వు